హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. దీపావళికి గొడ్డొత్తులు ఎలా చేయాలో చూద్దాము. వైట్ కలర్ క్లాత్ తీసుకుని అలా పొడవుగా పీసెస్ చేసుకోవాలండి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ పొడుగు అయితే సరిపోతుందండి మనం ప్రమిదల్లోకి వేసుకోవడానికి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఒక వేలు కన్నా కొంచెం ఎక్కువ అన్నట్టు తీసుకోండి. ఇప్పుడు నేను కాలు మీద పెట్టుకుని ఆ విధంగా నలుపుతున్నాను చూడండి. రెండు చేతులతో నలిపితే బాగా వస్తుందండి. వీడియో తీయటం కోసం అనేసి నేను ఒక చేతితోటే నలుపుతున్నాను. రెండు చేతులతో ఆ గుడ్డ ముక్కను అలా ప్రెస్ చేస్తే కనుక బాగా వస్తాయండి. ఇలాగా చూడండి, ఈ ఒత్తు నేను రెండు చేతులతో నలిపాను అనమాట. గట్టిగా వస్తాయండి ఒత్తులు. రెండు చేతులతో నలుపుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఒత్తులు ఇవ్వండి. ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఒత్తులన్నింటినీ కూడా తీసుకుని మనం దీపావళికి నానబెట్టుకోవాలండి. నేనైతే కొబ్బరి నూనె యూజ్ చేస్తాను. అందుకనేసి ఈ ఒత్తులన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టేసి వాటిని ములిగే వరకు కూడా, అంటే ఆ ఒత్తులన్నీ కూడా బాగా ములిగే వరకు మనం కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె, లేకపోతే కొంతమంది నువ్వుల నూనె వాడతారు. మీరు ఏ నూనె అయితే వాడతారో ఆ నూనెతో ఈ ఒత్తుల్ని నానబెట్టేసుకుంటే కనుక దీపావళి రోజున చక్కగా నిలిచి కాలుతాయండి. ఈ ఒత్తులన్నీ కూడా ఆ విధంగా ములిగేలా పోసేసుకోవాలండి. కొంచెం నాని ఒత్తులు బాగుంటాయి అన్నమాట. ఆ విధంగా మనం దీపావళికి గొడ్డొత్తులు అనేది తయారు చేసుకుంటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.